పెట్టుకోకుండా, మన జీవితాన్ని చక్కబెట్టుకోకుండా, మన హృదయాన్ని చక్కబెట్టుకోకుండా ఎవరిని బాగు చేయలేం. ఎందుకంటే మనుషులు దేన్ని చూస్తారో తెలుసా? మాటలను కాదు చూసేది, మన చేష్టలను చూస్తారు, మన జీవితాన్ని చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు. హల్లెలూయా. మనం చెప్తే చెప్పే సార్లేమో ముందు నీ పిల్లలే చక్కగలేరు అంటారా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈమె చాలా రమ్యమైంది అని కనబడిందని చెప్పి తినేసింది. తర్వాత ఆమెకి ఏమైందంటే దిగంబరుగా అయిపోవటం ద్వారా కన్నులు తెరవబడెను. అంజూరపు ఆకులను కుట్టి కచ్చడములుగా అంటే డ్రెస్ లాగా చేసుకున్నారంట. తర్వాత దేవుడు వచ్చి అడుగుతాడు ఏమైంది అని అంటే ఏం చెప్తున్నారు? చదవండి అమ్మా. కనుక భయపడి దాక్కుంటున్నా నేను. అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద. ఇదంతా తెలుసు కదా, మీకు తెలుసు కదా. సో ఒక తప్పు తర్వాత ఇంకొక తప్పు మొదలవుతుంది. ఫస్ట్ మాట్లాడటం, తర్వాత చూడటం, తర్వాత తాకటం, తర్వాత దాన్ని అనుభవించడం, తద్వారా దేవుని యొక్క మహిమను కోల్పోవటం, తర్వాత ఇప్పుడు సాడీలు చెప్పుకోవడం వరకు వచ్చింది. ఎక్కడి వరకు వచ్చింది? సాడీ. నాకు తెలియదు దేవా, నువ్వు ఇచ్చావుగా, ముందు తెలీదా? అమ్మో దేవుడు చెప్పాడు, నువ్వు తింటే తిన్నావు, నేను దేవుడికి లెక్క చెప్పుకోవాలని ఆయన చెప్పచ్చుగా. లేదు మళ్ళీ ఎంత ప్రాబ్లం, నాతో మాట్లాడదేమో అని ప్రాబ్లం వచ్చి ఆయన కూడా గుట్టుకుని మింగాడంట. హల్లెలూయా. చాలాసార్లు మనం ఇతరులను శోధించే వారంగా ఉండద్దు. మన భర్తలను కానీ ఎవరినైనా సరే మనం శోధనలో పడిపోయేటట్టు మనం చేయొద్దు. మనం సంతోషంగా వాళ్ళు పని చేసుకోవడానికి, దేవుడు చెప్పిన పని చేసుకోవడానికి మనం తావివ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే నీకు ప్రాబ్లం, నీ ఇంటి వారికి కూడా సమస్య మొదలవుతుంది. హల్లెలూయా. సో ఇట్లా అయిన తర్వాత నువ్వు ఇచ్చిన ఏమే అనుకుంటే ఇట్లా సాకులు చెప్పుకుంటా ఉన్నారు. అయితే దేవుడు వీళ్ళకి ఒక నియమాన్ని, కట్టడిని ఏర్పాటు చేశాడు. ఇంత జరిగిన తర్వాత కూడా దేవుడు మరలా అధికారాన్ని ఎవరికి ఇచ్చారంటే స్త్రీకే ఇచ్చాడు. చూడండి. హల్లెలూయా. ఇంత జరిగిన తర్వాత ఇక్కడ చూడండి 15th verse 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. హల్లెలూయా. సో మనం సాతాన్ని ఎక్కడ కొట్టాలి? తల మీద కొట్టి కాలు కింద పెట్టాలి కదా. కానీ యూజువల్గా మనం వెళ్ళి దాన్ని అమ్మ అనుకుంటూ చేసామనుకోండి, అదేం చేస్తే పుస్తకం కాటేస్తాం కదా. మనము పాపంతో కానీ లేకపోతే సాతాన్ క్రియలతో ఊరికి టచ్ చేసినా కూడా అది మనల్ని క్యాప్చర్ చేస్తుంది, మనల్ని పట్టుకుంటుంది. అట్లా కాకుండా దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటంటే స్త్రీకి నువ్వు దాన్ని తల మీద చిత్తకు కొడతావు. అంటే దాని యొక్క స్థానం ఎక్కడుంది? ఇప్పుడు దానిపైన ఎవరికి అధికారం ఇచ్చాడు? నీకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు బలహీనురాలవి కాదు. యేసు ప్రభు శిలువ మీద అన్ని సమాప్తం చేశాడు. దేవుడు మనకిచ్చిన అధికారం నుంచి మనం వ్యవహరించాలి. ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు వేసాను అనుకోండి. వేసిన తర్వాత నీ అకౌంట్లో నేను డబ్బులు వేసాను, దీన్ని వాడుకో అని అన్నా. అనిన తర్వాత వాళ్ళ పొద్దు నూనె డబ్బులు లేవమ్మా, చిన్నమ్మా కొంచెం ఒక నూనె ఇస్తావా కొద్దిగా అని అనుకుంటున్నాం అనుకోండి.
అప్పుడు ఎవరికి బుద్ధి తప్పుతాను చెప్పండి? మీ అకౌంట్లో డబ్బులు పడినాయి, నేను వచ్చి చెప్పాను కూడా, అమ్మా నీ అకౌంట్లో డబ్బులు పడినాయి, ఇది నువ్వు వాడుకో, ఇది నీ కోసం అని నేను చెప్పాను. పక్క ఇంటికెళ్ళి ఉప్పు పడుతుంది. అప్పుడు దాని అర్థం ఏంటి? నువ్వు నువ్వేం కలిగి ఉన్నావు కూడా నువ్వు నమ్మలేకపోతున్నావు. నేను ఇచ్చాను, నువ్వు నమ్మట్లా. నాకు ₹1,00,000 ఎందుకు వస్తలే అని అనుకుంటున్నావు. సరే బ్యాంక్కి వెళ్ళి చూసుకుందాం, అసలు పడినో లేదో అని కూడా చూసుకోవట్లా. నీకు అట్లా తెలియాలి అని అంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఈ బ్యాంక్ దగ్గరికి రావాలి. హల్లెలూయా. నువ్వు ఏమై ఉన్నావో క్రీస్తులో, దేవుడు నీ కోసం ఏం దాచిపెట్టాడో నీకు తెలియాలంటే ఏ బ్యాంక్ దగ్గరికి రావాలి? యేసయ్య ఇదిగో ఈ వాక్యం గనక నువ్వు చదువుతున్నట్లయితే, వాక్యం నీకు చదవకపోతే నువ్వు వాక్యం వింటున్నట్లయితే, ఆ వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకున్నట్లయితే, దాన్ని నువ్వు మరలా ధ్యానిస్తున్నట్లయితే, నీకు తెలుసు కదా ఇందాక నేను 3 levels చెప్పాను. నువ్వు వాక్యం విని అమ్మయ్య దేవుడు పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పాడు, అమ్మ ఎంత బాగుందో అని అనుకొని వెళ్ళిపోవటం కాదు. కానీ ఈరోజు చెప్పిన వాక్యం మరలా నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకుంటూ ఉండాలి. గేదెలు ఉంటాయి కదా, గడ్డి తినిన తర్వాత మంచిగా కూర్చొని నమ్ముతూ ఉంటాయి. సో అట్లా మనం ఏం చేయాలంట? నెమరు వేసుకోవాలి. అప్పుడు అది ఏమవుతుందంటే దాని యొక్క దేవుడు మన కోసం ఏం చేశాడో అనేదన్నీ కూడా నీ వంట పడుతాయి. గట్టి ఊరినే వంట పడుతుందా? పట్టదు. నమిలి దాని సారాన్ని మింగి అప్పుడు ఏమవుతుంది? మంచి పాలిస్తుంది గేద. అవునా? హల్లెలూయా. సో దేవుడు మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆయన మనం ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ఉన్నతమైన పని కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను తలగా చేస్తానన్నాడు కానీ తోకగా చేయనన్నాడు. నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకునేవాడిగా ఉండవు అన్నాడని, ఇంకా తర్వాత నీ సంతానపు వారు అభివృద్ధి పొందుతారని, నువ్వు నీ తరతరాలు ఆశీర్వాదకరంగా ఉండి, ఇట్లా ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ మనం స్వతంత్రించుకోవాలి. ఇవన్నీ ఎక్కడ మీ బ్యాంక్లో ఉన్నాయి. బ్యాంక్లోకి వెళ్ళి నువ్వేం చేయాలి? రాసి పే స్లిప్ రాసి నాకు ఇవ్వండి. ఇటు ఆంధ్ర కదా, మనం హైదరాబాద్ ఇచ్చారు నన్ను ఈ పాస్టర్ గారు. పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఎట్లా అంటే ఫుల్ స్ట్రిక్ట్. ఎట్లా అంటే అంటదన్నమాట. ఆవిడ భాష కొంచెం వేరుకుంటా ఏం మనం మాట్లాడతారు అనమాట. నాకు ఫుల్ భయం వేసిపోయేది. కొంచెం ఆవిడ పెద్ద ఆవిడ, ఇప్పుడు ఆవిడకి 83 సంవత్సరాలు, నాకు ఆమెకి 40 సంవత్సరాలు తేడా. సో నాకేమో నేను కొంచెం ఆటకాయతనంగా ఉండేదాన్ని అప్పుడు. సో ప్రతిదానికి కొంచెం చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు నేను అస్సలు నోరు తెరిచి మాట్లాడేదాన్ని కాదు, గమ్ముని నోరు మూసుకునేదాన్ని. ఒక్క మాట మాట్లాడేదాన్ని కదా. ఏదైనా ఉంటే ఏడ్చుకోవటం, ప్రార్థన చేయటం. ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? మా అత్తగారు మంచిగా అమ్మ మా కోడలు మంచిది అని అనిపించుకోవడానికి 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. అంటే ప్రతిసారి ఒక పెద్ద శోధన అనమాట. ప్రతిసారి శోధన. మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఏంటి ప్రభు, ఆమెమో పెద్ద ఆవిడ, ఆమెకి ఎట్లా చెప్పాలో మాకు తెలియదు. కానీ మన ఈ మధ్య ఆపరేషన్ అయింది, కాలు ఇరిగింది, అన్నీ చేసి పెడుతుంటే అనేది, అమ్మా నువ్వు నా కోడలు కాదమ్మా, నా కూతురు అమ్మా. చూడండి దేవుడు ఎట్లా చేస్తాడంటే అన్ని పరిస్థితుల్ని మారుస్తాడు. ఏది మన చేతుల్లోకి మనం తీసుకోకూడదు. దేవుడు మనల్ని దీవించే ఆ సమయం వరకు మనం వేచి ఉండాలి. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో కూడా నాకు నోరు ఉంది కదా అని మాట్లాడటం, డబ్బులు ఉండే కదా అని, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉందని, మనుషులు ఉన్నారని, మన వెనకాల బంధువులు బలగం ఉందని చెప్పి మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని నడిపించుకోవద్దు. అట్లా నడిపించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం చాలా ఇంకా కష్టాల ఊబిలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ మనం అవ్వ ద్వారా చూసి నేర్చుకున్నది ఏంటంటే చెడ్డవారిని ఎంటర్టైన్ చేయొద్దు, తెలియని దాని గురించి మాట్లాడద్దు, చూడద్దు, పట్టుకోవద్దు, దాని గురించి కార్యం చేయొద్దు కదా. ఇవి చేస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, చాలా మనకు వచ్చే సమస్యలన్నిటికీ విరుగుడు అనేది మన దగ్గరే ఉంది. హల్లెలూయా. దేవుడు అంతకంటే మించి ఆయన మనకు అధికారాన్ని ఇచ్చాడు. ప్రార్థన నీకు ఇచ్చిన అధికారం, వాక్యం నీకు ఇచ్చిన అధికారం. ఈమె చూసింది కదా పండుని, నువ్వేం చూడాలి?
దేవుని వాక్యంలో నీకు దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడో అవి నువ్వు చూడాలి. అవన్నీ మన కళ్ళకి మాస్క్ లాగా కట్టేసుకొని మిగతావన్నీ చూస్తానంటే కుదరదు. టీవీలో, సీరియల్లో, మరి ఎంటర్టైన్మెంట్ అవి కాదు మనం చూడాల్సింది. వాక్యంలో దేవుడు నీకోసం ఏం దాచిపెట్టాడో ఆ మేలంతటినీ నాకు చేయి ప్రభువా అని అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తాడా? తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. నాకు 4 పిల్లలు అన్నాను కదా, ఈ విషయంలో కూడా నాకు అసలు యాక్చువల్గా పిల్లలు పుట్టరని అన్నారు. ఎప్పుడు నా పెళ్లి కాక ముందే డాక్టర్స్ ఏమన్నారంటే నాకు ఓవరీస్లో ప్రాబ్లం ఉంది కాబట్టి మా మమ్మీతో ఏం చెప్పారంటే ఈ పాపకు పెళ్లి చేయొద్దు, చేస్తే పిల్లలు పుట్టరు. కానీ మా మమ్మీ పెళ్లి చేసింది, ఎందుకంటే మిగతా ఇంకా 3 ఉన్నారు కదా, నేను ఇంట్లో పెట్టి మళ్ళీ వేరే వాళ్ళకి పెళ్లి చేయలేదు. అయితే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 3 పిల్లలు అయిపోయిన తర్వాత ప్రతిసారి అందరూ ఇంకా మళ్ళీ ఆడపిల్ల, అయ్యో ఆడపిల్ల, అయ్యో ఆడపిల్ల. ఇక 4వ పాప పుట్టేటప్పటికి నేను కని వస్తున్నా ఒక ఆమె ఉంటుంది, అయ్యో దరిద్రం మళ్ళీనా, ఏమన్నా ఆమెకి పాపం చదువురాదు, అయ్యో దరిద్రం మళ్ళీ ఆడపిల్లట అంది. అబ్బా నా గుండె ఎట్లా అనిపించిందంటే ప్రభువా ఏంటి ఎంతనే బాధ భరించాలి, నా బాధ నేనే పడుతున్నా, మా అమ్మ లేదు, నాన్న లేరు, అప్పటికి చనిపోయారు, ఎవరు చెప్పుకోవాలి ఈ బాధలు, నా బాధలు నాకుంటే ఏడకోవాలి ఏంటని నేను బాధపడుతూ ఉన్నాను అనమాట. సరే ఈ 4వ పాప కడుపులో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే డాక్టర్స్ ఏమని చెప్పారంటే నీకు బ్రెయిన్ సరిగ్గా లేని పాప పుడుతుంది, సరిగ్గా అంటే మెంటలీ రిటార్డెడ్ పాప పుడుతుంది, కాబట్టి పాపని అబార్షన్ చేయించేయండి అని చెప్పారు. సో అని చెప్పగానే నేను మా హస్బెండ్ ఏం చేసామంటే ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు ఇచ్చింది ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మేము అబార్షన్ చేయించాం ప్రభువా అని మేము ప్రార్థన చేసుకున్నాం. మీరు నమ్మరు, మేము ఒకటి ప్రార్థన చేసాం ఏంటంటే వాక్యం పట్టుకొని దేవా నువ్వు ఇచ్చే ప్రతిదీ శ్రేష్టమైంది, నువ్వు ఏది చేసినా శ్రేష్టమైనదిగా చేస్తావు, అది మంచిది చేస్తావు, మాకు మీరు మేలు చేస్తారని నేను నమ్మి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి వ్యక్తులు వచ్చేవాళ్ళు అంటే ఇట్లా మెంటలీ రిటార్డెడ్ పిల్లలు తీసుకొచ్చి ప్రార్థన చేయించేవాళ్ళు. నేను ఇక్కడ కడిపేసుకునేదాన్ని, అట్లా తీసుకొచ్చి ప్రార్థన చేస్తే నాకు ఇంకా భయం వచ్చేసేది, వచ్చి ఏడ్చుకుంటే మళ్ళీ ప్రార్థన చేసేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో లాస్ట్ మేమేం ప్రార్థన చేసామంటే ప్రభువా డౌన్ సిండ్రోమ్ బేబీ కాదు అప్ సిండ్రోమ్ బేబీ దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసాం. హల్లెలూయా. అంటే ఏంటంటే బ్రెయిన్ సరిగ్గా లేని పిల్ల కాదు, చాలా యాక్టివ్గా ఉన్న పిల్ల కావాలి ప్రభువా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. లాస్ట్కి నాకు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పాప పుట్టింది, నాకు ఇంకా సహాయం చేయటానికి ఎవ్వరు లేరు, మా అమ్మ కూడా అప్పటికి చనిపోయారు. ఇంకా 3 పాపలకు ఉంది కానీ లాస్ట్ పాపకు లేకపోయేసరికి నేను ఎంతో కష్టం, ఇక్కడ అన్ని సూచర్స్ అన్నీ పెట్టుకొని నేనే స్నానం చేయించేదాన్ని. నేను ఆ పాపతో మాట్లాడేదాన్ని, పాప నువ్వు రాత్రి పడుకోవాలి, రేపు పొద్దున్నే నేను లేవాలి, మళ్ళీ నేను అక్కోళ్ళకి స్కూల్కి వెళ్ళాలి అని అంటే రాత్రంతా పెద్దోళ్ళు పడుకున్నట్టు పడుకునేది ఆ పాప. హల్లెలూయా. అండ్ నేను స్నానం చేపిస్తుంటే అస్సలు ఏడ్చేది కాదు, మంచిగా జాగ్రత్తగా ఉండేది. అండ్ నేను చెప్పే ప్రతి మాటకి ఆమె చాలా స్పందించేది. సో వాట్ యు వాంట్ అంటే నీకు ఏది కావాలో అది నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోగలవు. మనకు ఒకవేళ నెగిటివ్ రిపోర్ట్ రావచ్చు, ఓకే, మన డాక్టర్స్ చెప్పచ్చు నువ్వు చచ్చిపోతావు, నీకు ఇన్ని రోజులే బ్రతకటం, లేకపోతే నీకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య వచ్చింది. ఆ సమస్యలు ఏదైనా దాన్ని మార్చగలిగిన దేవుడు ఎవరున్నారు? మన దేవుడు. హల్లెలూయా. సో అట్లా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పరిస్థితి వచ్చిందని, ఒక రిపోర్ట్ వచ్చిందని, ఎవరో చెడు మాట మాట్లాడారని, నీ జీవితం ఇట్లాగే అయిపోద్దని, లేకపోతే మా వంశం వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు ఉన్నాయండి కాబట్టి నాకు కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, ఇట్లాంటివన్నీ మనకి నడవు. హల్లెలూయా. మనం ఎవరి బిడ్డలో? యేసయ్య బిడ్డలో. మనం అవ్వలాగా కాదు కదా, చూసి అట్లా మనకి ఎట్లా పడితే అట్లా జీవించడానికి దేవుడు మనల్ని పుట్టించలేదు. దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు, ఆయన తన శక్తిని మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడినాడు ఏంటంటే నీకు ఏది కావాలో అది నీ చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది, నువ్వు సాధించుకోవచ్చు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయటము, ఇంకెవరో వచ్చి అయ్యా అందరూ ఇప్పుడు 100 పాస్టర్లు వస్తారు, అయ్యా నా కోసం ప్రార్థన చేయన ప్రార్థన చేస్తారు, కానీ నువ్వు చేయాలి. నువ్వు లేచి నీ కుటుంబం కోసం, నీ కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ కుటుంబం, నీ పిల్లల అభివృద్ధి కోసం ఎవరు ప్రార్థన చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యాలను మనం చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్తేర్ జీవితంలో అట్లాగే జరిగింది. ఎస్తేర్ చాలా నార్మల్ పర్సన్, ఆమె ఒక అనాథ, కానీ దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? ఆమె మహారాణిగా చేశాడు. ఎందుకో తెలుసా? ఆమె చెప్పినట్టు చేసింది.
ఏం చేసింది? చెప్పింది చెప్పినట్టు చేసింది. ఇక్కడ అవ్వను చూస్తేనేమో ఆమెకున్న మహిమను ఆమె కోల్పోయింది. ఇక్కడ ఒక చిన్న బిడ్డ, ఒక అనాథ ఏమవుతుందో తెలుసా? ఎవ్వరు దిక్కు మొక్కు లేని ఆమె జస్ట్ పినతండ్రి చెప్పిన మాట వినింది, హేగే చెప్పిన మాట వినింది. ఆ మాటలు వినడం ద్వారా దేవుని యొక్క కటాక్షాన్ని పొందుతున్నట. హల్లెలూయా. దేవుని కటాక్షం నీ పైకి రావాలంటే దేవుడు ఏం చెప్తే అది చేయాలి. హల్లెలూయా. అట్లా చేస్తే మిమ్మల్ని మహారాణులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మీ కుటుంబాన్ని అత్యద్భుతంగా దేవుడు దీవిస్తాడు. మాకు ఇప్పుడు ఎవ్వరు లేరు, తల్లి లేరు, తండ్రి లేరు, కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనకి ఎవరు మొరపెడతారో వాళ్ళందరినీ ఉన్నతమైన స్థితిలో పెట్టే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక దయచేసి అందరూ కళ్ళు మూసుకొని, దేవా నా జీవితాన్ని కట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. అనవసరమైన వాటిని చూడకుండా, అనవసరమైన దయచేసి మీరు నోరు తెరిచి దేవుడితో మాట్లాడండి. చాలా సమస్యలు నా చేతులారా కొని తెచ్చుకున్నానయ్యా. దేవా నా ఇష్టానుసారంగా మాట్లాడాను ప్రభా. చేయవలసినవి చేయలేదు ప్రభా. చేయరానివి చేసి అనవసరమైన చిక్కుల్లో పడిపోయాను తండ్రి. చూడరానివి చూశాను ప్రభా. మాట్లాడరాని మాటలు మాట్లాడాను తండ్రి. అనవసరమైన వాదోపవాదాలకు దిగానయ్యా. నా జీవితాన్ని కష్టం చేసుకున్నాను ప్రభా. నన్ను మీరు కనికరించండి అయ్యా. నా జీవితంలో మేలు చేయండి అయ్యా. నాయన ఇక నుంచి నేను మంచి విత్తనాలు నాయన విత్తుకోవడానికి కృప చూపించండి అయ్యా. మీ యొక్క సన్నిధితో నన్ను నింపండి తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మశక్తితో నన్ను నింపండి అయ్యా. నీ యొక్క బలాన్ని నాకు దయచేయండి అయ్యా. నాయన నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నాను, నిరాశలో ఉన్నానయ్యా, బలహీన స్థితిలో ఉన్నానయ్యా. నా జీవితాన్ని కట్టయ్యా, నా జీవితాన్ని చూడయ్యా, నా పిల్లల్ని చూడయ్యా, నా భర్తను చూడయ్యా, నాయన మా ఆర్థిక పరిస్థితిని చూడయ్యా తండ్రి. వీటన్నిటిని నువ్వే బాగు చేయగలిగిన దేవుడు అయ్యా. నీకు మించిన దేవుడు లేడు ప్రభా. నాయన కేవలం మీతో సమస్తము సాధ్యమయ్యా. నీ వైపు మేము చూస్తున్నాను తండ్రి. నాయన నువ్వు మా కోసం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నేను తండ్రి విశ్వాసంతో, నాయన ప్రాంతంతో నేను స్వతంత్రించుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రం నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి అయ్యా. నాయన మీరందరినీ మీరు బలవంతులని చెప్తున్నారు తండ్రి. మీరు సర్వాధికారాన్ని ఇచ్చారు ప్రభా. వారి యొక్క సమస్యలను వాళ్ళ కాళ్ళ కింద పెట్టి మీ దగ్గర పోరాడే శక్తిని వారికి మీరు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. వారు మీలో ఏమై ఉన్నారో వారు గ్రహించగలగడానికి సహాయం చేయండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ సన్నిధిని వారి జీవితాల్లో కుమ్మరించండి తండ్రి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ప్రభా తండ్రి, వారి గృహంలో ఎటువంటి స్థితిలో ఉన్నాయో ప్రభా మీరు ఎదిగిన దేవుడు తండ్రి. ఒకవేళ బాధతో, వేదనతో, కన్నీటితో తండ్రి నాయన ఎవరికి చెప్పుకోలేని సమస్యల చేత ఉంటే నాయన వారిని మీరు కనికరించండి. వారిపైన నీ కటాక్షాన్ని రానివ్వండి. ఈ రోజు నుంచి నాయన వారు మీతో గడిపే జీవితం తండ్రి ఇంకొక లెవెల్లోకి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. సమస్తం నూతన పరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి భక్తి జీవితాన్ని, వారు మాట్లాడే విధానాన్ని, వారు వినే విధానాన్ని అన్నింటినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో తండ్రి వాటి మీద వారి మనసుకునే కృపను దయచేయండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాన్న మీరు జీవితాల్లో ప్రభా నాయన I speak breakthroughs into their families, into their personal lives, oh God, into their finances, Father Lord, into their health, Master Lord. I pray everything will be touched by your presence, oh God. తండ్రి మీరే గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ఈ వాక్యం వారి జీవితంలో ఫలించును గాక. మూడంతల ఫలాన్ని తీసుకురండి అయ్యా. వాళ్ళు ఆలోచించే విధానాన్ని మార్చండి అయ్యా. వాళ్ళు మీ దగ్గర అడిగి పొందుకునే విధానాన్ని మార్చండి తండ్రి. మీరే గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ వందనాలు ప్రభా. అయ్యా మీ నామం మహింపరచబడిందని నమ్ముతున్నాను దేవా. ఇందులో సమయాన్ని అందరం కూడా కూర్చున్నాము. రోజు కూడా వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాడు.
ఎంతో చక్కటి వాక్యాన్ని మనం విన్నాం కదా. ఒకసారి విన్న వాటిని అందరం కూడా మర్చిపోకుండా ఆ వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండాలని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాము. మరి లోకంలో ఒక మాట చెప్తారు కదా, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. అలాగే నిజంగానే ఈ లోకంలో ఉన్న చెడుని చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు. వాటి వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. అదే దేవుడు మన కొరకు సిద్ధపరిచినది. దేవుడు ఒక ప్రణాళికతో మనల్ని లోకానికి తీసుకొని వచ్చిన్నారు. ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలంటే దేవుని దగ్గర నుంచి వచ్చేవి ఆయన ఇచ్చిన వాక్యాన్ని, ప్రార్థన అనే ఆయుధాన్ని మనం కలిగిన వారమై మన జీవితాల్ని, అలాగే మనం మంచిగా ఉండడం ద్వారా మన కుటుంబాలని, ఆ తర్వాత మన కుటుంబాలన్నీ కలిసి మన సంఘాన్ని మనం ఏం చేయాలి, గొప్పగా విజయవంతంగా ముందుకు నడిపించే వారంగా ఉండాలి. ఇంత మంచి సమయాన్ని అనుగ్రహించిన దేవునికి మొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇంత మంచి వర్తమానాన్ని మనకు అందించిన దైవజనుల పెర్సీ గారికి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకొక చిన్న కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత మనం ప్రార్థన చేసిన తర్వాత అందరం కూడా భోజనానికి వెళ్దాము. ఒక ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పండి. ఈరోజు తారీఖు ఎంత? జూన్ 10వ తారీఖు. జూన్ 10వ తారీఖున విశేషం ఎవరికైనా తెలుసా? వెరీ గుడ్, చాలా థ్యాంక్స్ అండి, గుర్తుపెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. కీర్తన గ్రంథంలో భక్తులు అంటారు కదా, వచ్చే తరం వారు తెలుసుకున్నట్లుగా దేవుని కార్యాలని మనం వివరించే వారంగా ఉండాలి. అందులో నేను స్తోత్రం నేర్చుకున్నాను. మన మినిస్ట్రీ పక్షంగా మావయ్య గారి ద్వారా దేవుడు చేసిన కార్యాలు ఇంకా వచ్చే తరం తెలుసుకున్నట్లుగా వాటిని మనం ప్రకటించే వారంగా, పిల్లల తరాలకు మనం వివరించే వారంగా, ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి ఇక్కడ దేవుని మీద ఆధారపడి ఈ సంఘాలన్నీ కట్టినాడో ఆ సంఘాల్లో దేవుని ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగాలి. మరి మావయ్య గారు పుట్టినరోజు రోజునే చిన్నక్క వాళ్ళ అమ్మాయి జోయిది కూడా బర్త్డే, కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పాస్టర్స్ అందరూ కూడా వచ్చి పాపని కోసం ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మినిస్ట్రీలో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఈ సమయంలో ఈ అద్భుతంగా ఈ మీటింగ్ జరగడానికి రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారిని కూడా ప్రేమగా ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా చెప్పండి కూడా. ప్రెసిడెంట్ గారు ప్రార్థన చేస్తారు. బహోన్నతుడా, జీవం కలిగిన మా యేసయ్య, గరుడా, మీ శ్రేష్టమైన నామానికి మేము చెల్లిస్తున్నాను తండ్రి. మీ అద్భుత ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి
1983లో ప్రారంభించినటువంటి ప్రభా ఈ న్యూబెల్ మినిస్ట్రీ కార్యక్రమాలు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరగడానికి నేను చూపి మీ ప్రేమ బంధాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఈ ప్రదేశంలో శూన్యంగా ప్రభుడే తిరిగిన ప్రదేశంలో ఈరోజు ఎంతమంది సమకూడి ప్రభుత్వాలు ఆరాధించడానికి మా ప్రియుడు కీర్తి చేసిన రూపనయ్య గారి యొక్క అయా వచ్చులో ప్రేమే ఇందుకు కారణమని నాకు ప్రార్థన చేస్తున్నాను. ఆ చిన్న కుమార్తె లిల్లీని ప్రేమించి ఆశీర్వదించి వారికి పాపల బట్టి గురించి చెల్లిస్తున్నాను. ఆమె మన హృదయంలో ప్రార్థన చేసుకుంది. కలిసి ప్రార్థన గర్భవతిగా ఉన్నప్పుడు ఆ తండ్రి గారైతే ఏ దినమైతే ప్రభా ఆయన ఈ లోకంలో జన్మించారు ఆ రోజే ప్రభా నా కుమారుడు ఇచ్చిన కుమార్తె ఇచ్చిన ఆ దినమే ఇమ్మని చెప్పి ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించి ఆమె నాయించండి పాపల బట్టి గురించి చెల్లిస్తున్నాను. ఆమె దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యం సెలవుస్తుంది. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించే సంవత్సరంలో అధికమైన వాక్యం సెలవిస్తుండగా నీ శ్రేష్టమైన సన్నిధి ఎప్పటికీ తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అబక్కన్నాడు ప్రభా సంవత్సరం జరుగుతుండగా మీ కార్యములు నూతన పరచమని అంటున్నాడయ్యా. ఈ నూతన కార్యాలు సిద్ధపడిన వర్ధిల్లుతూ మీకు ప్రియమైన అనేక మందికి ప్రభా అయ్యా తండ్రి మంచివి బిడ్డగాను అనేక మంది దీవులను అనుభవించే బిడ్డగా అనేక మందికి నైనా మరి ఆ బిడ్డ యొక్క చూసినట్టు ఆనందించే విధంగా తన బ్రతుకును దీన్ని సరిచేసి క్రమపరిచి ముందు కొనసాగింపు చేయమని ఈ కార్యక్రమం చేస్తూ ఆ బిడ్డ తల్లిని శాస్త్రించి నామ ఘనకరంగా పరిచయం వాడుకోవాల్సిందిగా ఇరు దైవసేవలు కుటుంబాల పరిచయలు మినిస్ట్రీ కార్యక్రమాలు అందులో దైవసేవలు సంఘాల కుటుంబాల బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశునామమును వేడుకుంటూ ప్రార్థించడానికి పొందుకొని మా పరలోకపు తండ్రి ఆమేన్. నింపిన